ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈరోజు కొంచెం మీడియా సోదరులు కూడా ఓపిక సహనంతో, ఎందుకంటే గతంలో కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలు మీరు బయటపెట్టే పరిస్థితుల్లో కూడా కొన్ని ఛానల్స్ లేని పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని ఈరోజు మేము ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పుడు కేసుల మీద అరెస్ట్ చేశారు అనే దాని మీద పూర్తి వివరణ ఇవ్వడానికి ఈరోజు, అది కూడా ఏదో మేము చెప్పుకుంటే అదేమవుతుందంటే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు లేదా మా గొప్ప మేము చెప్పుకోండి. ఈరోజు 2019 నుంచి 24 వరకు జరిగిన దారుణాలని మీ కళ్ళ ముందు అప్డేట్ ఇస్తూ వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్ తోటే సహా మీ ముందు ఈరోజు సంరక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కటి ఫస్ట్ నా మీద దాడులు జరగడానికి ప్రధానమైన కారణం పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు మేము పోటీ చేయకూడదనే ఉద్దేశంతో మా మీద ఒత్తిడులు తీసుకొచ్చింది. వాస్తవం కాదా? ఆ రోజు మేము సరెండర్ కాకుండా బిట్టు 1 ఎంపీటీసీ అభ్యర్థిగా దొడ్డిపోయిన సుమన్ యాదవ్ నిలబెడితే అతని మీద ఒత్తిడి తెచ్చి విత్డ్రా చేయించాలనుకుంటే మేము పబ్లిక్గా అతనితో మండల పరిషత్ ఆఫీస్ దగ్గర మాట్లాడుతుంటే ఆ రోజు బిట్టు 2గా మా మరదల్ని సర్పంచ్గా మా మిస్సెస్ని పోటీలో పెట్టాం. ఆ బిట్టు 1 విత్డ్రా అవుతుందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విత్డ్రా చేసుకోవద్దని మేము మా అభ్యర్థితో మాట్లాడుతుంటే ఆ రోజు జరిగిన దారుణం ఈరోజు మీరు లైవ్లో చూడండి. సమక్షంలో అక్కడున్న పోలీసులు ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈరోజు ఎంత బాగా పనిచేస్తున్నది మీడియా సోదరులు కూడా మేము మళ్ళీ వివరిస్తాం. అది నేను చేసిన దౌర్జన్యమా, అవతల నాయకులు చేసిన దౌర్జన్యమా? ఒక విషయం, అక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తానన్నారు. నేనే వాళ్ళ అభ్యర్థిని కిడ్నాప్ చేసి కేసు పెట్టాలని ఆలోచన. అదే రోజు గరికిపాటి రాజేంద్ర ఆ రోజు పోటీలు ఉన్నాడు. ఆ వీడియో తీసింది రాజేంద్ర బైక్ కోసం వెళ్తే ఆ రోజు మళ్ళీ అక్కడే ఉన్నాం. ఆ రోజు చెక్కా మదనం, బండి ప్రవీణు, అన్నం వెంకటరమణ అందరూ ఉన్నాం. అక్కడ వీళ్ళందరం పిలిపించి మళ్ళీ అక్కడ పోలీసుల సమక్షంలో ఆ వీడియో అయితే రాలేదు. పోలీసుల సమక్షంలోనే అవి మాటరాని మాటలు మాట్లాడి కొట్టడానికి వస్తే సరే కొట్టండి అని చెప్పి నిలబడుకున్నాం. పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఆ టైంలోనే రాజా బైక్ కోసం లోపలికి వెళ్తే ఎంపీడీ ఆఫీస్ రాజాని అతి దారుణంగా కొట్టి రక్తం కారుతుంటే అదే రాజా తీసుకుపోయి కొడవలూరు పోలీస్ స్టేషన్లో పెట్టించింది ఎవరు? ఇది దారుణం కాదా? అంటే పంచాయతీ ఎన్నికల్లో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మేము ఎన్నికల్లో పోటీ చేయకూడదా? పోటీ చేయకూడదనే ఉద్దేశం మీరుంటే చెప్పండి. అంటే అధికార పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అధికారంలో ఉంటే గతంలో ఎప్పుడు జరగలేదే ఈ దారుణాలు? 19 నుంచి 2024 వరకు మాత్రమే జరిగాయి. నెక్స్ట్ ఇంకా తప్పుడు కేసులు అన్నారు. ఈరోజు తప్పుడు కేసులు మొదలైంది బాబీ సిద్ధార్థ మీద. వైసీపీ గవర్నమెంట్ రాగానే తెలుగుదేశం పార్టీకి పనిచేశారని అక్కస్తో ఈ బాబీ సిద్ధార్థ చిన్నమ్మ కూతుర్ని రావణపాలెంలో ఇచ్చుంటే ఆ అమ్మాయిని ఎవరో ఏదో అరెస్ట్ చేస్తే దాని మీద వాళ్ళు పోయారు. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు అక్కడ ఏదో దర్శనం పడి ఏదో కొంత డ్యామేజ్ అయింది. వాళ్ళందరినీ పెద్ద మనుషులు పిలిచి కూర్చొని పెట్టి ఏదో టీవీ పెగిలితే ఆ టీవీకి నష్టపరిహారం 20,000 రూపాయలు 25,000 రూపాయలు కట్టడానికి సిద్ధపడి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళని గెస్ట్ హౌస్కి పిలిపించుకొని వాళ్ళ కుటుంబం మీద అంతా తెలుగుదేశం నాయకుల మీద అంతా తప్పుడు కేసు పెట్టింది ఎవరు? అది తప్పుడు కేసు కాదా? రెండోది, పంచాయతీ ఎన్నికల్లో కొరటూరు మురళి అనే వ్యక్తి వాళ్ళ మిస్సెస్ని వార్డు మెంబర్గా పెట్టి వాళ్ళ ఇంటి మీద పోయేసి మీరు దాడి చేయలేదా? ఇవన్నీ వాస్తవాలు కాదా?
వీటిలన్నింటినీ ప్రతి ఒక్కరు అంటే ఈరోజు గతంలో ఏమున్నది ఇప్పుడేమున్నదన్న మీద వివరణ ఇవ్వడానికి కొంచెం క్లుప్తంగా అయినా ఎక్కువైనా కానీ ఇది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మహాత్ముడను, లేకపోతే ఆయన ఏదో ఉత్తముడను, లేకపోతే ఏదో టెర్రరిస్ట్ అరెస్ట్ చేశారు. అంతకన్నా దారుణమైన పరిస్థితులు రాజుపాలెం పడవలూరు మండలం తెలుగుదేశం నాయకులు అనుభవించున్నారు. నెక్స్ట్ గ్రావెల్ అప్పుడు గవర్నమెంట్ మంచి గెస్ట్ స్థలాలు అందరూ పొద్దున తీసుకున్నట్టుగా ఆ స్థలాలు కలవాలి. లేకపోతే వాళ్ళ మీద ఏమైనా దౌర్జన్యాలు చేసినట్టుగానే ఆ వీడియోలో ఎక్కడైనా ఉందా? దానికి బదులుగా ఈ ఎఫ్ఐఆర్ చెక్కా మదను, అమరేందర్ రెడ్డి, చెముకు వెంకయ్య మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఇది కరెక్టా? ఇది తప్పుడు కేసు కాదా? మీరు ఒక లైవ్ ప్రోగ్రామ్స్లో నుంచి తీసి ఈ కేసు కట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. నెక్స్ట్ అన్నం వెంకటరమణయ్య బీసీ క్యాండిడేట్. అతని ఇంటి మీద పక్కన వాళ్ళు వడలు ఎత్తుకొని పోతే మా దగ్గర బరిగిస్తే మేమేదో మామూలుగా పోయి మాట్లాడాం. నవంబర్లో ఇన్సిడెంట్ జరిగితే 2020లో డిసెంబర్లో కేసు పెట్టి పంచాయతీ ఎన్నికల్లో అతను వార్డు మెంబర్గా 6వ వార్డు మెంబర్గా నిలబడితే విత్డ్రా చేసుకోమని ఒత్తిడి చేస్తే మేము విత్డ్రా చేసుకోం, పార్టీకి పనిచేస్తాం, తెలుగుదేశం పార్టీ కోసం గట్టిగా నిలబడిన దానికి మార్చిలో కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ కొడుకు డిగ్రీ చదువుతుంటే వాళ్ళ కొడుకుని పెడితే మేము డిఎస్పీ గారి దగ్గరకు పోయి సార్ ఒకవేళ మా మీద పెట్టండి, అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, చదువుకునే పిల్లలు ఎందుకని బతులాడితే తీసేస్తామని చెప్పి అప్పుడు మాజీ ఎమ్మెల్యే మన శ్రీనివాసరెడ్డి కూడా పోయేసి అతన్ని రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోకుండా అతని బిడ్డల మీద కూడా కేసు పెట్టి రిజిస్టర్ చేశారు. దీనిలో ఏంటంటే దారుణం, ఈ కేసులో విచిత్రం ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేశాడు. దీనిలో విట్నెస్ 40 లక్ష్మి, ఈమె క్యాస్ట్ ఎస్సీ ఎరుకుల, ఎస్టీ ఎరుకుల, ఈమెని ఎస్సీ మాల. అంటే ఇన్వెస్టిగేషన్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చేసే తప్పుదలలో తప్పులు తెలిచారు. నెక్స్ట్ వచ్చి జానా మహేష్ కుమార్, ఇతను బీసీ గౌడ క్యాస్ట్కి సంబంధించి, ఈయన కూడా ఎస్సీ మాల. ఇది ఎవరు చేశారు? డిఎస్పీ గారు విత్ సైడ్. పక్కనే టీ టైం అనే ఒక కేఫ్ ఉండేది. వాళ్ళ కుర్రాడిని కొడితే హాస్పిటల్లో ఉంటే వాళ్ళ మదర్ పోయి ఎవరయ్యా కొట్టింది ఎందుకని కొడితే హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆడ మనుషులు చూడకుండా కూడా కొట్టిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే ఒక వైసీపీ గవర్నమెంట్. అది కూడా రాజుపాలెం దళిత నాయకుడు అనుచరు. ఒక మర్డర్ కేసులో సుప్రీంకోర్టులో బెయిల్ మీద వచ్చి ఈ చేసిన దారుణాలను చేసిన వ్యక్తులు, అంటే ఇద్దరిని ఆల్రెడీ మర్డర్ చేసి బయటకు వచ్చి పశ్చాత్తాపం అనేది లేకుండా ఇంకా క్రూరులాగా మూర్ఖులాగా చేసి ఇట్లాంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టి లోపలికి రాకుండా లోపల నుంచి బయటకు రాకుండా చేయాల్సిన పరిస్థితులు. కానీ మా ఎమ్మెల్యే గారు మేము తప్పు చేసినా, మా వాళ్ళు తప్పు చేసినా, ఒక మోహన్ రావు అనే వార్డు మెంబర్ మీద దాడి చేయకపోయినా వాళ్ళు ఏదో నటన చేస్తే కేసులు కట్టి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టింది. చిన్న తప్పులు చేస్తే మా నాయకులను కూర్చొని పెట్టింది. మీరు ఏ రోజు చేయలేదే. మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా. మీకు పేరోలు వచ్చిందే మీ యొక్క అనుచరులకి. తెలుగుదేశం గవర్నమెంట్లో గుర్తుపెట్టుకోవాలి, కక్ష సాధింపు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ కాదు, కూటమి ప్రభుత్వం కాదు. ఆ రోజు పోలరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఉన్నా మీ పేరోళ్ళు ఆపే అధికారం పోలరెడ్డి శ్రీనివాసరెడ్డికి పోలీసు యంత్రాంగానికి ఉన్నా కానీ ఎవరు కూడా అడ్డు ఆపకుండా. ఎందుకంటే భార్య బిడ్డలు 6 సంవత్సరాలు జైల్లో ఉంటే వాళ్ళ భార్య బిడ్డల పరిస్థితి ఎట్లా ఉంటుందని ఆలోచించిన వ్యక్తుల్లో మేమున్నాం. అటువంటి ప్రభుత్వం మాది. అట్లాంటి వ్యక్తులు మేము. తెలుగుదేశం పార్టీ అంటేనే సామరస్యంగా పోయింది. కానీ మీరు ఇప్పుడు కూడా బెదిరించే ధోరణి తప్ప ఇంకేమంటా. ఆ తర్వాత రాలేదు మళ్ళీ ప్లే చేస్తాను. నేను ఉదయం 5:50కి నెల్లూరు వెళ్తుంటే వేకాజామున నా మీద 4 బైక్లు అటాక్ చేసి
సీసీఎల్ ఎదురుగా నా మీద దాడి చేసి బైక్తో గుద్ది, నేను పారిపోతుంటే బైక్తో గుద్ది, ఆ బైక్తో వచ్చి గుద్దిన వెంటనే పడిన తర్వాత నన్ను కాళ్ళజాతతో కొట్టి ఆటో పిలిపించి ఆటోలో వేసుకొని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తే కొడవలూరు ఎస్ఐ 6-15 నా మీద ఎఫ్ఐఆర్ చేశాడు. 5:50 నుంచి 6 గంటలు 15 నిమిషాల్లో ఇన్వెస్టిగేషన్ లేకుండా ఎవరన్నా చేశారంటే ఒక తొత్తులాగా జి సుబ్బారావు అనే ఒక ఎస్ఐ. ఆ రోజు కూడా చెప్పాము మేము, మీరు జీడీ సీసీ కెమెరా పోలీస్ స్టేషన్ ఉన్నాయి కదా సీసీ కెమెరాలు, ఎవరిని తీసుకొచ్చారు? ఆ నలుగురు నేను కొట్టానంటే ఎఫ్ఐఆర్ నా మీద చేసి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి ఆ రోజు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిన దౌర్భాగ్యం. ఒక ఎస్సీ ఎస్టీ కేసులో నా మీద కేసులు కూడా లేవు. ఒక ఎస్సీ ఎస్టీ కేసులో అన్నం వెంకటరావు అనే కేసులో నా మీద ముద్దానిగా చేసి ఆ ఒక్క కేసు బేస్ చేసుకుని రౌడీ షీట్ ఓపెన్ చేసిన దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ఎవరిదన్నా ఉంటే అది మీది. ఈ దళిత నాయకుడిదే. ఈ దళిత నాయకుడికి తప్పులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం రాదంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఆ ప్లే చేస్తాను చూడండి ఆ వీడియో. సురేష్ అనే వ్యక్తి నా మీద కంప్లైంట్ చేస్తే నేను వాళ్ళ నలుగురిని నేను కొట్టానని చేస్తే ఈ యొక్క చట్టం సుబ్బారావు ఎస్ఐ కళ్ళు మూసుకొని 6-15కి ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత ఈ వీడియో ఎవరో దేవుడు మంచి వాళ్ళకి పనిచేస్తారు. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత 3వ రోజు నేను ఇచ్చిన కంప్లైంట్ని కట్టి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్లు కూడా వాళ్ళకి తలబగిలినట్టు దెబ్బలు లేకపోయినా ఇచ్చి ప్రభుత్వం ఆ రోజు చేసింది. అదేవిధంగా 130 నేను ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫోన్లో మాట్లాడుకుంటున్నా రికార్డులని దాన్ని కూడా ఆ రోజు నన్ను అరెస్ట్ చేసిన రోజు తెల్లారే అదొక ఎఫ్ఐఆర్ 130/21. అదేవిధంగా శాంతమ్మ 87/22, 40/23. ఈయన వచ్చి మోచల్ రమేష్. ఆ వీడియోలో నాకు చూపించిన గ్రావెల్ వీడియోలో నేను ఆ రోజు కనీసం అటెండ్ కూడా కాల ఆ ప్రోగ్రామ్ కొన్ని కారణాలు పోలా. దాని మోచర్ల రమేష్ నేను గరికపాటి రాజా, దారా విజయ్ కుమారు, పసుపులేటి నాగభూషణం అని నలుగురు మీద ఎఫ్ఐఆర్ చేసి కేసు కట్టించి ఇది కరెక్టా? ఈ కేసులన్నీ కరెక్టా? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరికీ తర్వాత ప్రశ్నిస్తాం. అదేవిధంగా 42 ఎస్ఐ సుబ్బారావు అంటే మేము ఎమ్మెల్సీ మన విల్సన్ అనే వ్యక్తిని దాడి చేస్తే మా టీఎన్టీయూసీ మండల పార్టీ అధ్యక్షుడి మీద దాడి చేస్తే అప్పుడు ఇన్ఛార్జ్ అయిన పోలారెడ్డి దినేష్ రెడ్డి పలకరించడానికి పోతే అక్కడ అడ్డుకొని మమ్మల్ని పెట్రోల్ బాటిల్ తీసుకొని రోడ్లో పోసుకుంటామని మమ్మల్ని బెదిరించి పోలీసు వాళ్ళని బెదిరించి ఆ రోజు స్టేషన్ తీసుకుని మా మీద కట్టిన ఎఫ్ఐఆర్ దినేష్ రెడ్డితో సహా మాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద మీరు పెట్టిన తప్పుడు కేసు. అదేవిధంగా విల్సన్ అనే వ్యక్తిని అది చెప్పాం. విల్సన్ మా ఆడవాళ్ళు మా ఇంటి వాళ్ళందరూ పోతే ఆ తర్వాత మా ఇంటి మీదకి వచ్చి ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. గంట కొనుక్కోవాలా? తెలుగుదేశం పార్టీలో మా నాయకుడికి దెబ్బ తగిలితే పలకరించిన పాపానికి వాడు ఒక మర్డర్ కేసులో ముద్దాయి, వాడు సర్పంచ్ అక్కడ పరిగెస్తున్న సర్పంచ్ రాజుపాలెం సర్పంచ్ ప్రజెంట్ పోయి నీచంగా మాట్లాడి ఒక గంట బొనుకుందురా అని మాట్లాడతారా? ఇదే సంస్కారం? అయిపోయిన తర్వాత దాని మీద మా అమ్మ కేసు పెడితే ఆ కేసు వీళ్ళు రిజిస్టర్ చేయరని నేను మామూలుగా ఎస్ఐ మీద ఒత్తిడి చేస్తే 31/23 ఈ కేసు రిజిస్టర్ చేశారు వాళ్ళందరి మీద. ఈ కేసు రిజిస్టర్ చేశారని చెప్పి తర్వాత రోజు మా ఇంటి మీద ప్రెస్ మీట్ పెట్టారు. అది కనుక్కునే దేశ ఎదగాల్సిన వయసు ఎందుకు? అందుకని కుక్కలు గిక్కులు మాట్లాడితే మా సంగతి ఇంకా రొటీన్ చూడదు. మా ఇసుట్లో
చచ్చిపోతారు మీరు. మీ నాయన మన రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి ఒక సంఘానికి వచ్చాడు, హెలికాప్టర్ బ్యారేజ్ చింగుతానికి. మీ నాయన బ్యాంక్ కట్టి ఎమ్మెల్యే అప్పుడు చలుపుతాను మనుషులు పోయేసి చలుపుతాను మనుషులు చదువుతున్నారు. చదువుతున్న గురించి మాట్లాడుతూ స్థాయిగా స్వంత శక్తి నీకు లేదు. ఒకళ్ళు నీకుంటే అనుభవించు బాగా పెళ్ళి నీకున్న కుక్కలు ఈ దుప్పుడు పంపించారు. మా కోసం మంది ముందుగా చెప్పుకుంటే మేము ఆ సినిమా చూపించేసాము కదా, ఆయన ఏం చేసేవాడు మేము ఏం చేసి చూపించేవాడు కదా. ఇద్దరు నుంచి కృష్ణ కుమార్ రెడ్డి ఆయన మొట్ట కూడా ఉన్నాయి కదా, పట్టదనిగా పట్టదా పిల్లగా కూడా నీకు ఎవరు కావాలి, నీకు ఎవడే కావాలి, నీకు సమర్థంగా కలుగులో సాదా ఎవ్వరి కలుపుకున్నా చెప్తాడు. కలుపుతున్న విషయం చెప్తా సడన్గా కుక్క కలుపురావా ఊళ్ళో దగ్గర కుక్క మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. లేకపోతే రాజభవన్ సెంటర్ ఉన్నా కొడుక గుడ్డలు ఇప్పు కొడతా కుక్కలతో పోల్చున్నావు. ఒక ఎస్సీ ఏటని కుక్కలతో పోల్చున్నావు. కొడకాను ఏమి రాని కుదబలువు, ఏమి రాని కుదబలువు. జిల్లాలో కానీ చదువుతున్న కైకేసి కొన్ని వేల మంది వస్తారా. ఇంట్రెస్ట్ పార్టీ కులాల సంబంధాల మతాన్ని ఎంతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కాపుడు కొన్ని 100 మంది ఫోన్ చేశారు. అన్న మమ్మల్ని రమ్మంటారు. నా కొడగారు పిలుచుకోవాలి, డబ్బులు ఇచ్చి పిలుచుకోవాలి. నువ్వు కానీ చెప్పగాను మొత్తం చూసుకుని నా కొడగా ఎంతో సార్ చేస్తారు. ఎక్కడైనా కానీ ఎక్స్ట్రా మాట్లాడేవాళ్ళు నా కొడగా నోటికి పుట్లే వస్తాను. నా కొడగా ఎవరైనా ఉన్నాయంటే ఈ దళిత నాయకుడు. ఇంకా మన సోదరులు కొంతమంది ఈ మధ్యకాలంలో దళితులు పక్కన వచ్చేస్తున్నారు పాపం మద్దతుగా. ఆ దళిత నాయకులందరికీ ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమక్షంలో కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. సోదరులారా, ఇది 2006లో పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ రాజుపాలెం అయితే వాళ్ళ శ్రీమతిని వీరి కలైవాడిని 2006లో పోటీలో పెట్టి ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో 2006లో సర్పంచ్గా ఎన్నికైంది. అదే మహిళని 2013లో అంటే వైసీపీ గవర్నమెంట్ అప్పుడే వైసీపీ పార్టీ స్థాపించి ముందుకు వచ్చిన తర్వాత 2013లో ధన్పాల్ కలైవాణి అని బీసీ సర్టిఫికేట్ తెచ్చి అదే రాజుపాలెం పంచాయతీలో బీసీ మహిళగా కూడా పోటీలో పెట్టిన ఈ దళిత నాయకుడికి మీరు మద్దతా? ఒక దళితులకు వచ్చే అవకాశాన్ని 5 సంవత్సరాలు ఒక బీసీ మహిళ అనుభవిస్తే నోర్లు ఏమైనాయా దళిత నాయకులారా? నోర్లు ఏమైనాయి? దాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే అప్పుడు తహసీల్దార్ శిల్పా గారు ఆ కేసు పెడితే మీ యొక్క దళిత నాయకుడికి ఉన్న తెలివితేటలు మేనేజ్ చేయడంలో బ్రహ్మ విద్యలు నేర్చిన మీ యొక్క దళిత నాయకుడు గుర్తుపెట్టుకోండి. ఇది ఏ కోర్టులో ఉండదో కూడా ఇంతవరకు కేసు తెలియదు. అదేవిధంగా ఇదే కేసులో 119 ఎఫ్ఐఆర్ నెంబర్ 2013లో ఒక దళిత సోదరుడు కాకి అజయ్ బాబు కంప్యూటర్ ఆపరేటర్గా ఉంటే ఆ కేసు మాత్రం 2 సంవత్సరాలు క్లియర్ అయిపోయి అతనికి 1 సంవత్సరం జైలు శిక్ష, 3000 రూపాయలు ఫైన్ వేసారయ్యా. ఇక్కడ ఒక దళితుడు ఎవరి వల్ల పోయారయ్యా? వీళ్ళ వల్ల. అంటే వీళ్ళకి చుట్టాలనుకుంటారు. అదేవిధంగా ప్రజాస్వామ్యం లేదు. ఎస్సీ రిజర్వ్డ్ అయినా ఒకరే, బీసీ అయినా ఒకరే, ఓసీ అయినా ఒకరే. టోటల్గా ఒక్కరినే అన్ని పోటీల్లో పెట్టగల కెపాసిటీ ఉన్న దళిత నాయకుడికి మద్దతు పలికితే అంబేద్కర్ ఆత్మ శాంతించదయ్యా. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎస్సీలకి రిజర్వేషన్ అనేది 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వస్తుంది. దానిలో ఒక దళిత మహిళను పెట్టుకొని గెలిపించుకుంటే అది ఎవరైనా. కానీ బీసీ మహిళను తీసుకొచ్చి బై బర్త్ వచ్చిన క్యాస్ట్ మారదు. పిల్లలకి ఏ క్యాస్ట్ కావాలంటే ఆ క్యాస్ట్ పెట్టుకుంటే రూల్. దాన్ని కూడా విస్మరించి ఈయన చేసే నాయకుడికి పాపం మన సోదరుడు జయరాజ్ గారు పాపం చాలా బాధపడ్డారు. ఛానల్ 9 గారు. ఎందుకంటే ఆయన బావమరిది కాబట్టి. ఆయన ఏంటంటే దళిత నాయకుడిని ఒక టెర్రరిస్ట్ లాగా అరెస్ట్ చేశారంట. ఏమయ్యా, నేను కూడా దళితునేనయ్యా. 1 సంవత్సరం రోజులు భార్య బిడ్డలు తీసుకొని, చిన్న బిడ్డలు తీసుకొని బతుకు తిరుగులేక ఆయనకేం కోట్లు వస్తున్నాయా? ఏడున్నా భార్య బిడ్డలు హ్యాపీగానే ఉంటారు. నా భార్య బిడ్డలు బతుకు తిరుగులేక నేను ఎప్పుడో కొన్న ఒక అరకర పొలం అమ్ముకొని అందరినీ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ 5000 10,000 అడుకొని 1 సంవత్సరం రోజులు అజ్ఞాతవాసం గడిపినయ్యా.
మీ దౌర్జన్యం అప్పుడు కనపడలేదా జీరాజు గారు? మీ ఛానల్ లైన్ మోగపోయిందా? లేకపోతే మీ ఛానల్ లైన్ లేదా? అప్పుడు కనీసం ఒక్క ఛానల్లో కూడా ఆ దౌర్భాగ్యం చూపించలేదే. నేను నా ఇంటిని తాకట్టు పెట్టి 8,70,000 పెట్టి బజార్లో వ్యాపారాలను దెబ్బ కొడితే పండే పొలం కౌలుకు చేస్తుంటే 3.5 ఎకరాని అప్పుడే ఇరిగేషన్ వాళ్ళ చేత పిలిపించి మోటార్లు కట్ చేయించి కాంక్రీట్ వేసారయ్యా. ఒక్క రెండు తొడుగులు పడితే నా పొలం పండిది. నిండు గర్భవతిని ఏదో వేసి అదేవిధంగా నా భార్య 8 నెలలు గర్భవతి అయితే పోలీస్ స్టేషన్ నుంచి పొద్దుటి నుంచి రాత్రి 8 దాకా కూడు నీళ్ళు లేకుండా 7 గంటల నుంచి రాత్రి 8:30 దాకా కూడు నీళ్ళు లేకుండా గర్భవతి కూర్చుంటే మీకు జాలి కలగలేదా ప్రసన్న కుమార్ రెడ్డి? మా భార్య ప్రసన్న కుమార్ రెడ్డిని వేడుకుంది కదా ఆ రోజు, మీకు కనికరం కలగలేదా? ఏది ఎక్కడా లేదా? మేము దళితులం కాదా? ఆయన అప్పుడైనా దళితులు? ఆయన దరిద్ర రేఖ దాటిపోయిన దళితుడు. మేము దరిద్రలోపు యువతలో ఉన్న దళితులు. ఇంకా దళితులు ఎవరు పార్టీ కార్యక్రమాలు చేయకూడదా? దళితులు ఎవరు పోటీలో ఉండకూడదా? అదేవిధంగా ఆ ఒక్క వీడియోలు చూడండి. మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో వదిలిపెట్టారు. 8 నెలలు గర్భవతిని, మాకు చిన్న పాప కూడా ఉంది. ఆయన అన్యాయంగా జగన్ ప్రభుత్వము ఇది చలపతి అనుచరులకి పోయి ఆయన అక్కడ కొట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టి అన్యాయంగా అక్రమాలు చేస్తున్నారు. మేము కొన్నిసార్లు సర్పంచ్గా నిలబడ్డాను, ఎంపీటీసీగా కూడా మా కుటుంబ సభ్యులు ఒక అమ్మాయి నిలబడ్డారు. మేము ఎలక్షన్ లో పోటీ చేస్తామని కక్ష కట్టి అన్యాయంగా అక్రమాలు చేస్తుంటే న్యాయం అడుగుతున్నారని ఇట్లాగా మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేసి రాజకీయంలో ఈయన ఎదుర్కొన్నాడని ఓచుకోలేక రోడ్డు షెడ్ ఓపెన్ చేసి పొద్దున 5:30 పోతున్న ఆయన్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేశారు. మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఎస్పీ గారిని ఇమీడియట్ గా మా ఇంటికి వదిలేయాలని కోరుకుంటూ నేను అడుగుతున్నాను. ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలని కోరుకుంటున్నాను. మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయాన్నే తీసుకెళ్తే మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏ విధంగా తెలిసిందో ఆ రోజు మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోగ్యం సహకరించకపోయినా పొద్దుటి నుంచి రాత్రి నేను బయటకు వచ్చేంత వరకు వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ అక్కడ గ్యాదర్ చేసి అందరిని పెట్టి ఆడవాళ్ళందరూ నుండి దగ్గరుండి అంటే ఎక్కడ నా మీద దాడులు చేస్తారో పోలీస్ స్టేషన్లో ఏం చేస్తారో తపంతో ఒక తెలుగుదేశం సాటి నాయకుడు వచ్చి నాకు అండగా నిలబడి అదేవిధంగా నెల్లూరు నుంచి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జిల్లా పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు వచ్చి నాకు మద్దతు ఇచ్చారు. ఇవి దారుణాలు. మేము పెట్టామంటున్నారే ఆ ఇల్లు ప్లేస్ చేయండి. నైట్ 23లో ఆ రోజు కేసు కట్టామనే ఉద్దేశంతో మొత్తం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి దగ్గరకు వచ్చి నా మీద హత్యా ప్రయత్నం చేయబోయి మా ఇళ్ళ మీద మా అమ్మ మీద అందరి మీద దాడులు చేసి నాకు బతుకు తెరువైన వాటర్ ప్లాంట్ని ధ్వంసం చేసి ఆటోని ధ్వంసం చేసి అక్కడున్న మోటార్లు పంపికి 2 మోటార్లు ఉంటాయి, మోటార్లు చూసి ఏం లేని పరిస్థితుల్లో 1 సంవత్సరం రోజులు బయట గడిపిన బాధ, భార్య బిడ్డల్ని మా బిడ్డకి తల్లిపాలు లేవు, డబ్బాపాలకి డబ్బులు లేక మా సోదరులందరినీ అడిగి వాళ్ళందరూ సహకారంతో 1 సంవత్సరం గడుపుకొని బయటకు వచ్చాం. ఇంత అన్యాయం జరిగితే ఈరోజు కూడా పాపం అందరూ బ్లేమ్ చేస్తారు కావాలని. మా ఎమ్మెల్యే గారి ప్రమేయం లేదు. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇళ్ళ మీద దాడి చేశారని కేసులు కడితే బలవంతంగా కేసులు కట్టిస్తే దౌర్భాగ్యం దానిలో కూడా నా పేరు పెట్టారు. విచిత్రం కానీ సంతోషంగా ఉంది. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అట్లాంటివి వాటిల్లో ఉంటే సంతోషం. ఎందుకంటే ఈ తప్పుడు కేసుల కన్నా కూడా ఆ తప్పుడు కేసులు మేడం గారికి మేము మద్దతుగా ఉన్నాం. చాలా సంతోషంగా ఒకవేళ అవసరమైతే దాని మీద ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉంటాం. దానికి మాకు ఏం బాధలేదు. ఇన్ని తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆ కేసు పెడితే మాకేం నష్టం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి సానుభూతి చెప్తుంటే మా ఎమ్మెల్యే గారు దయదలిచి చూసి ఆ రోజు మీడియా సమావేశంలో కరకట మెలికలు ఇంటి మీద దాడి చేశారంటే అప్పుడు పోలీసులకి విన్నవించుకొని నేను ఎక్కడికెక్కడికో తిరిగా, నేను వదల ఆ రోజు నుంచి ఆ కేసుని వెంటబడి చేస్తే దేవుడు మా కష్టాలకి కొంత ఉపశమనం ఇచ్చేదానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ కేసుని యాక్టివ్గా తీసుకొచ్చారు. అంతకుముందులాగా డిఎస్పీ లాగా ఈయన తప్పుడు కేసులు కట్టలేదు. ఘట్టమనేని శ్రీనివాసరావు గారు, సిఐ గారు, ఎస్ఐ గారు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత
దాని మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ తప్పుడు కేసులని ప్రచారం చేసే ప్రతి నాయకుడికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తప్పుడు కేసుని ఎక్కడైనా మీరు నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చారు పాపం, ఆయన గోడు అంటారంట భార్య బిడ్డలో. గోడని ఎందుకంటారు అయ్యా? గోడని ఎందుకంటారు? మీ యొక్క దళిత నాయకుడు ఏం దరిద్రుడు కాదు, దరిద్ర రాక దాటిపోయిన కోటేశ్వరుడు. కానీ దళితులు అల్లాడుతున్న రాజుపాలెం చాలామంది ఉన్నాయా, పూట గడిచేదానికి కష్టంగా ఉంది. అట్లాంటి దళితుల మీద దాడులు చేసి పెట్టిన ఆయనకి సానుభూతి. మా భార్య బిడ్డలో గోడు మీకు తగలదా? తగిలింది కాబట్టి ఈరోజు అనుభవిస్తున్నారు. ఎందుకంటే నిరంతరం నా భార్య ప్రతిరోజు టెన్షన్, చంపేస్తారని ఒకరు చంపండి, పుట్టినవాడికి ఎట్టక తప్పదు. ఎవరి చేతులు ఎవరు పోవాలంటే దానికి సిద్ధంగా ఉండే మేము చేస్తున్నాం. మేము చేసింది ఆయన ఆస్తుల మీద పోలా, ప్రభుత్వ భూములను ఆక్రమించున్నారు, వాటిల్ని విముక్తి చేయండి. రాజుపాలెంలో ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఉంది. ఆ స్థలాలన్నీ గవర్నమెంట్ వెనక్కి తీసుకోగలిగితే రాజుపాలెంలో 600 మంది నుంచి 700 మందికి ఇళ్ల స్థలాలు వస్తాయి పోరాడుతున్నాం. ఎందుకంటే రాజుపాలెంలో ఇళ్ల స్థలాలు రావడానికి భూమి రేట్లు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈ యొక్క కబ్జాదారుల భూముల మీద పడి వాటిని ఆక్రమించుకొని ఇప్పుడు లేటెస్ట్గా 2వ స్లాబ్ పోసారు. మా దరిద్రం ఏంటంటే మా గవర్నమెంట్ ఉందో వాళ్ళ గవర్నమెంట్ మాకు తెలియట్లే. వాళ్ళే దౌర్జన్యం చేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళే కొట్టడానికి వస్తారు, వాళ్ళే వస్తారు. ఒకటి మా మళ్ళీ అనే ఇంటి మీదకి ఒకరోజు ప్లే చేశారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే ఇవన్నీ మీరు ప్రజలకు తెలపాలా. ఎందుకంటే అవసరం ముందు ప్రజల కన్నా కూడా వైసీపీ నాయకులకు తెలియాలా. ఇవన్నీ తెలుసుకొని వీటిల్లో ఏదైనా కానీ మీకు సందేహాలు సలహాలు ఉంటే నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. పాపం విజయ్ కుమార్ కూడా ఒక మంచి మాట అన్నారు. నాకు అతను ప్రెస్ మీట్ పెట్టినా చాలా నచ్చాడు. ఎందుకనంటే ఎప్పుడో దెబ్బ తగిలిన తర్వాత కళ్ళు తెరుచుకుంటారంట. సహృదయ వాతావరణం, ఐక్యవేదిక ఏర్పాటు చేసి ఇట్లాంటి కక్ష సాధింపు రాజకీయాలు ఉండకూడదన్నారు. చాలా సంతోషం. మేము వాడికి సిద్ధం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధం. చంద్రబాబు నాయుడు సిద్ధం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొదటి నుంచి మాకు చెప్పినది కూడా అదే, గొడవలు లేని సమాజం కావాలి మనకు, అవినీతి రహిత, వివాద రహిత అని. ఆ మాటలు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చింది. తర్వాత ఇదంతా ఒక ఎపిసోడ్ అయిపోతే ప్రసన్న కుమార్ రెడ్డి మీద అన్యాయంగా పెట్టారంట. ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి ప్లే చేయండి. ఆదివారం నా సోదరుడు చైర్మన్ వీరి చలపతిరావు గారు పెట్టినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో ప్రతి మాటని నేను సమర్థిస్తున్నాను, అభినందిస్తున్నాను. చాలా బాగా మాట్లాడినాడు. వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా, చెప్పుతో కొట్టే విధంగా మాట్లాడినాడు. చాలా సంతోషం వేసింది నాకు ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత 2 రోజులు కూడా. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వ్యవహారం సరిగ్గా లేదు, ఎవరు కూడా నచ్చట్లేదు. ప్రజలు కూడా అసహించుకుంటున్నారు వాడు చేసే వ్యవహారాలు అన్ని. మా నాయకుడిని, మా కార్యకర్తల్ని కుక్కలతో పోల్చారు. నేను ఒకటే అడుగుతున్నాను, అసలు గుర్తుందా మీకు? ఏం మాట్లాడుతున్నారు? కుక్కలేంది, కుక్కలతో పోల్చేది. మన నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇటువంటి మనం చూసామా? అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు నేను తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత 90% నాతో కూడా బయటకు వచ్చారు. కరుడు కట్టిన ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా నాతో కూడా బయటకు వచ్చారు. నేనైతే ఒకటే చెప్తున్నాను, నా రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళ కన్నా, నా రక్తం పంచుకొని పుట్టిన అక్కల కన్నా నా నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలే నాకు ఇష్టం, ప్రజలే నాకు ఇష్టం. ఏది కూడా నా దగ్గర ఏది కూడా ఆశించదు. నేను బాధపడుతున్నాను అనంటే నేను బాగుండాలని కోరుకునేవాళ్ళు మా నాయకులు, కార్యకర్తలు. నేను కష్టం. మాజీ మంత్రిగా, ఒక సీనియర్ నాయకుడిగా, ఒక నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకుగా నువ్వు ఆ మాటలను సమర్థిస్తావా? అది కరెక్టా? నీ రాజకీయ నాశనానికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజయకేతనానికి అదే శిఖనం. ఇప్పటికైనా, ఇప్పుడు కూడా నీ యొక్క అహంకారం ఎక్కడా తగ్గల. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడావు, ఎవరినైనా నువ్వు ఆ నోటు దురుసు మాటలు, ఎందుకంటే అనకూడదు కానీ కొంత సంసార్లు బోగుబుడలు అంటాడు, ఎస్సీ ఎస్టీలు మామూలుగా బోగుబుడలు అంటాడు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు సంసారం. నువ్వు ఆ సంసారం పుట్టలేదయ్యా. పుట్టుంటే ఆ మాటలు రావు. దయచేసి ఇక మీదటైనా ఇట్లాంటి ఆగి వాస్తవాల్లోకి వచ్చి నిజానిజాలు, అదేమంటే గవర్నమెంట్ మారితే చూస్తాం. అవును, ఈరోజు మీరు 2 ఇస్తారు, రేపు 4 ఇస్తాం మేము. మీ గవర్నమెంట్ ఉంటుందా వస్తే? అట్లాంటి కాదు మాట్లాడేసింది. సహృదయ వాతావరణం కావాలంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పండి. ప్రసన్న కుమార్ రెడ్డి అయినా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఆ రోజు క్షమాపణ చెప్పుంటే ఇంత అయి ఉండేది కాదు. ఆ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఒక క్షమాపణ చెప్పకుండా తెల్లారి కూడా కట్టుబడి ఉన్నాను. ఆ కట్టుబడి ఉన్నావు కాబట్టి ఈ కోవూరు నియోజకవర్గం నీకు శాశ్వతంగా సమాధి కట్టేశారు. నీ రాజకీయ భవిష్యత్తు లేదు.
ఇంక ఎప్పటికీ కూడా కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే ఇదేం మేము చెప్పే గొప్పల కోసం, మేడం పొగడం కోసం కాదు. రైతులు అడగకుండా కాలువలు తెప్పించింది, వికలాంగులు ఇబ్బంది పడుతున్న ట్రైసైకిల్ ఇస్తుంది. అదేవిధంగా ఏదైనా సోషల్ సర్వీసెస్ అంటే యాక్టివిటీగా పాల్గొన్న వేమిరెడ్డి దంపతులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకి, మీడియా మిత్రులకి